ఎవరి పేరైతే ఎస్ అనే అక్షరంతో మొదలవుతుందో, సరిత, స్రవంతి, స్వాతి, సుజాత, సుమతి, శ్రావణ్, సందీప్, సురేష్. సో ఈ ఎస్ అనే అక్షరంతో మొదలయ్యే వాళ్ళ పేర్లు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వీళ్ళ ఇంటికి ప్రథమ సంతానం అయితే ఖచ్చితంగా వీళ్ళు పుట్టినప్పటి నుండి కష్టాలే ఎదురు చూస్తారు. లేదా ఇంటికి చివరి సంతానమైన ఎవరైతే ఎస్ అనే అక్షరంతో పేరు మొదలై ఇంటికి ప్రథమ సంతానంగా ఉన్నా లేదా ఇంటికి చివరి సంతానంగా ఉన్నా వీళ్ళ జీవితంలో ఇప్పటి వరకు వివాహానికి ముందు వివాహం తర్వాత పిల్లల పెళ్లిళ్ళైనా కూడా వీళ్ళ జీవితంలో ఎటువంటి మార్పు ఉండదండి. ఎప్పుడూ కొవ్వొత్తిలా కరిగిపోతూ నలుగురికి వెలుగునివ్వడమే తప్ప వీళ్ళ గురించి వీళ్ళు ఆలోచించుకునేది ఏది ఉండదు. ఇంత కష్టపడ్డా వీళ్ళకి వీళ్ళ ఇంట్లో ఎప్పుడు వీళ్ళు అనుకున్నటువంటి పేరు ఉండదు. ఎప్పుడు వీళ్ళని చీపురు పుల్లలా తీసేస్తూనే ఉంటారు. కానీ వీళ్ళు ఎంతైతే సంపాదిస్తారో ఆ సంపాదనతో ఆ కుటుంబం అనేది డెవలప్ అవుతుంది. ఎవరి పేరైతే ఎస్ అనే అక్షరంతో మొదలవుతుందో వాళ్ళకి ఎప్పుడూ కష్టాలు తప్పవు. అలా అని సంఘంలో మాత్రం మంచి గౌరవ ప్రతిష్టలు ఉంటాయి. బయట వాళ్ళు వీళ్ళని దేవుళ్ళ కొలుస్తారు. ఇంట్లో వాళ్ళు మాత్రం వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు మాకు ఏమి సంపాదించలేదు అని ఎప్పుడూ చులకనగా చూస్తూనే ఉంటారు. వీళ్ళు ఇంట్లో వాళ్ళ కోసం రోజు రోజు కష్టపడి రూపాయి పోగేసి ఒక ప్రాపర్టీ తీసుకుంటారు. ఆ ప్రాపర్టీ కోసం ఇంట్లో వాళ్ళు ఆలోచిస్తారే గానీ వీళ్ళ కష్టాన్ని ఎప్పుడూ ఆలోచించరు. వీళ్ళ చేతి గుండా ఎవరికైతే డబ్బులు ఇస్తారో వాళ్ళు అనూహ్యంగా ఎదుగుతారు. వీళ్ళ చేతి గుండా ధన సహాయం చేసినా, మాట సహాయం చేసినా, మూట సహాయం చేసినా వాళ్ళు వీళ్ళకన్నా జీవితంలో 100 రెట్లు ఎదుగుతారు. కానీ వీళ్ళని మాత్రం ఎప్పటికీ ఇలానే చూస్తారు. ఎవరి పేరైతే ఎస్ అని ఉందో మీ పేరులో 4 లెటర్స్ కానీ 6 లెటర్స్ కానీ 8 లెటర్స్ కానీ 7 లెటర్స్ కానీ ఉంటే ఒకసారి మీ పేరుని 180 degrees కి కరెక్ట్ గా సెట్ చేసుకొని చూడండి. మీరు సంపాదించినంత సంపాదన ఈ 2026లో ఈ ప్రపంచంలో ఎవరు సంపాదించలేరు.